హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్మీ మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా మిల్లెట్స్తో కిచిడి ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అయితే ముందుగా దానికోసం 1 కప్పు కొర్రలు తీసుకోవాలండి. దానిలోకి ఒక 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. పెసరపప్పు మినప్పప్పుని ఈ విధంగా పొట్టు ఉన్న పప్పులే తీసుకోండి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఇంకా పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు కొర్రలు అలాగే అన్ని పప్పులు కలిపి 1 కప్పు ఉంటుంది కదండి, కాబట్టి 4 కప్పుల వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నైట్ నానబెట్టుకోవాలి, నైట్ డిన్నర్లోకి చేసుకుంటే మార్నింగే నానబెట్టుకోవాలి. ఎలా అయినా సరే ఒక 10 అవర్స్ వరకు బాగా నానాలండి. మనం ఈ వాటర్లో నానబెడుతున్నాం కదా, ఇదే వాటర్తో డైరెక్ట్గా కుక్ చేసుకుంటాము. చూసారు కదండి, ఒక 10 అవర్స్ తర్వాత ఈ విధంగా పప్పులు ఇంకా కొర్రలు బాగా నానుతాయి. వీటిని కుక్కర్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్లోకి తీసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొర్రలని పప్పులని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కిచిడి కాబట్టి బాగా మెత్తగానే చేసుకోవాలండి. దీనిలోకి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదుపుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ కంటే కూడా దీనిలోకి ఈ విధంగా రాక్ సాల్టే యూజ్ చేయండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, మిరియాలని కొద్దిగా లైట్గా క్రష్ చేసుకోవాలండి. అవి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పొడిలాగా చేయొద్దు, జస్ట్ క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయొద్దు. మనం తిరుపతి వెళ్ళినప్పుడు కిచిడి తింటాం కదండి, పెడతారు ప్రసాదంగా. అదే టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు పోపు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా వేసుకొని పోపులోకి మిక్స్ చేసుకోవాలి. చాలా మంచి హెల్తీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకునే మిల్లెట్స్ కిచిడి రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఆఫ్టర్నూన్ లంచ్లో డిన్నర్లోకి కానీ ఏ టైంలో తీసుకున్నా సరే చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.